అవునండి, నిజంగా చాలా చాలా బాధ. ఎందుకంటే ఇటువంటి యాక్టర్లు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మంచి మంచి కామెడీ నటులు కొంతమంది ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు వాళ్ళని ఎప్పుడు చూడాలనుకుంటాం మనం సినిమాలో. వాళ్ళు మిస్ అవుతే చాలా బాధ అనిపిస్తుంది. విశ్వ వెంకటన్న చేసిన క్యారెక్టర్లు అయితే అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి సినిమా ఎంత పెద్ద బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఉంటే బ్రహ్మానందం గారు కూడా పనిచేసే క్యారెక్టర్స్ ఉండే. రఘుబాబు అన్నతోటి, బ్రహ్మానందం గారితో, కోట గారితో, వాళ్ళ కూతురు పెళ్లి కోట శ్రీనివాసరావు గారు ఆయన ఒక్కైనా వచ్చాడు పెళ్లికి, ఆయన వివినెక్స్ సార్ ఇద్దరే వచ్చారు. అంత దూరం చేసినప్పుడు కూడా అలాంటి నటులు కరెక్ట్ టైంలోనే ఇద్దరు 1 వీక్ గ్యాప్లో చనిపోయారంటే బాధ అనిపిస్తుందండి. అంటే ఆయన హాస్య నటుడు, సీనియర్ నటుడు అయ్యింది కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎలాంటి సాయం అనేది అందకపోవడం అనేది బాధాకరం. సో దీనిపైన ఏం మాట్లాడతారు? సాయం అందలేని కాదండి, అంటే నాకు అంత తెలియదు కానీ చేశారు, చాలామంది చేశారండి సాయం. నేను వెళ్ళినప్పుడు కూడా మన ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మినిస్టర్ గారు ఉన్నారు ప్రస్తుతం, ఒక మాజీ మినిస్టర్ గారు, ఆయన వచ్చి 2 lakhs ఇచ్చాడు నా ముంగంటే. అట్లనే చాలామంది చేశారండి. దాదాపు నెల రోజుల నుంచి హాస్పిటల్లో ఎంత దీనమైన పరిస్థితులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అది అంత పెద్ద విషయాలు నాకు తెలియదు సార్. నేను మూవీ ఆర్టిస్ట్ అంత మాట్లాడేంత వాడిని నేను కాదు, కానీ వాళ్ళ దాకపోతే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీరు చివరిసారిగా అంటే ఏం మాట్లాడారు, కలిసినప్పుడు ఏం చెప్పారు? నేను లాస్ట్ టైం అంటే అప్పుడు ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అప్పుడు ఫోన్ చేశాను అన్నకు, నేను లేకుండే. అన్న ఏంటన్నా నేను వీడియో చూశాను ఇట్లా ఉందన్న పరిస్థితి అప్పుడు మాట్లాడాడు. వాళ్ళ పాపతో మాట్లాడితే అన్నకిస్తే మాట్లాడాను. లాస్ట్ 2 weeks బ్యాక్ అన్నం కోమా టైప్లో ఉంటే పోయి ఆ రోజు కదిలించినప్పుడు నాతో మంచి రెస్పాన్స్ బాగా ఇచ్చాడు. రియల్గా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అన్న బాగుంటాడు. కొంచెం ఇక పెద్ద ఆర్థిక సాయం ఏమన్నా దక్కి ఉంటే గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి దక్కి ఉంటే ఖచ్చితంగా ఏదైనా కిడ్నీ రీప్లేస్మెంట్ అయినా కానీ ఇంకా కొన్ని రోజులు ఉండి ఇంకా కొన్ని సినిమాలు చేసేవాడని అనుకుంటున్నాను. అన్నదమ్ములదండి, నిజంగా అన్నదమ్ములకి నాకు నన్ను చాలా బాగా చూసుకుంటాను ఆయన. మేము ఎప్పుడు అవుట్డోర్ ఏ సినిమా లొకేషన్ పోయినా కానీ కూడా వాళ్ళకి పెద్ద రూమ్ నుంచి మాకు చిన్న రూమ్ నుంచి కానీ నన్ను పిలిపించుకొని ఆయన రూమ్లో పెట్టుకుంటుండే. అలా చాలా బాగా చూసిండు. ఒకటే క్యారేజ్ మేమిద్దరం అన్ననే తింటుండే. ఉన్న అవుట్డోర్ ఒక 10 రోజులు 10 రోజులు ఆయనతో పాటే ఉంటుండే. అంత బాగా చూసుకునేవాడు, తమ్ముడి కన్నా ఎక్కువ చూసుకుంటున్నాడు. చాలా బాగా అనిపిస్తుంది అండి. నాకే కాదు మొత్తం ఇండస్ట్రీ కూడా అలాగే ఉంది. విశ్వ వెంకట్ లాంటి వాళ్ళు తక్కువ మంది అండి వచ్చి.